హాయ్ హలో నేనండి మీ అరుణాని. ఈరోజు నేనైతే పుదీనా పచ్చడి చేస్తున్నానండి. పుదీనా పచ్చడి కోసం మన చెట్టు నుంచి అయితే కాసిన కొన్ని పచ్చిమిరపకాయలు నేనైతే వీటిని కోసేసాను. పచ్చిమిరపకాయలు పర్లేదండి, బాగానే వచ్చినాయి, పచ్చడికి అయితే సరిపోతాయి. అలాగే పుదీనా కూడా మొత్తం ఒకసారి గిల్లేసామనుకోండి మళ్ళీ ఇగుర్లు వస్తాయి అన్నమాట. అందుకని చెప్పి ఈరోజు స్పైసీగా పుదీనా పచ్చడి తినాలనిపించింది. పుదీనా పచ్చడి నెలలో 2 సార్లు తింటే మంచిదండి. కడుపులో ఉన్న నులు పురుగులు కూడా చనిపోతాయి అన్నమాట. ఈ పుదీనా కోస్తుంటే అయితే మాత్రం స్మెల్ చాలా బాగా వస్తుంది. ఆకులన్నీ కూడా ఇలాగా తీసుకున్నానమాట. మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ నీట్గా వస్తాయి అనేసి శుభ్రంగా క్లీన్ చేసుకున్నానండి వాటర్లో. వీటినైతేని పచ్చిమిరపకాయలు పుదీనా కలిపేశాను. అదిగోండి, వీటిని శుభ్రంగా వాటర్లో కడిగేసుకున్నానమాట. మళ్ళీ చక్కగా నీట్గా ఈసారి వర్షాలు పడేలోపు మళ్ళీ ఇగుర్లు వస్తుంది. సరే, ఎప్పటి నుంచో కట్ చేద్దాం అనుకుంటున్నాను. నాకైతే ఈరోజు కుదిరింది. శుభ్రంగా కడిగేసుకొని ప్యాన్ వేడి ఎక్కినాక ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ పుదీనా పచ్చిమిరపకాయలు 2 కలిపేశానండి. దీనిలోకి నేను ఇంకొక 2 టమాటాలు కూడా యాడ్ చేశాను. పచ్చడి అయితే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది, రుచిగా ఉంటుంది. ఇందులోనే ఉంటే మనం పుదీనా కూడా వేసుకోవచ్చు, కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. నా దగ్గర అయితే కొత్తిమీర లేదండి, ఓన్లీ పుదీనా పచ్చిమిరపకాయలు పచ్చడి చేస్తున్నాను. వీటిని మగ్గనివ్వాలండి. కాసేపు మగ్గిన తర్వాత ఆయిల్లో టమాటాలు కూడా 2 కట్ చేసి అయితే వేసేసుకున్నాను. ఇదే పచ్చడి ఎండుమిరపకాయలతో కూడా చేయొచ్చు. ఈసారి నేను అది డిఫరెంట్ స్టైల్లో ఈసారి నేను ఆ వీడియో కూడా చేసి పెడతానండి. ఎక్కువగా నిలవ ఉండాలి, వారం 10 రోజులు అనుకుంటే పచ్చిమిరపకాయల ప్లేస్లో ఎండుమిరపకాయలు వాడాలి. అప్పుడు ఎన్ని రోజులైనా పచ్చడి అస్సలు పాలవదు. ఇది నేను కొంచెమే కాబట్టి ఇప్పటికిప్పుడు కాబట్టి పచ్చిమిరపకాయలు వాడుతున్నాను అన్నమాట. ఇలా మగ్గిన తర్వాత ఇందులో 2 టమాటాలు కూడా వేసుకొని మూత పెట్టుకొని మగ్గ పెట్టుకున్నాను. ఇందులోనే నేను కొంచెం చింతపండు కూడా పెట్టానండి. ఉప్పు, చింతపండు టమాటాలు మగ్గేటప్పుడే పెట్టేసేసుకున్నాను. టమాటాలు కూడా మగ్గిపోయాయండి. చింతపండు, సాల్ట్ వేసుకొని ఎల్లుల్లిపాయ జీలకర్ర కూడా వేసుకోవాలి. ఎల్లుల్లిపాయ జీలకర్ర కొంచెం ఎక్కువగా వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. నేనైతే చల్లారినాక దీన్ని మిక్సీ వేసేసుకుంటున్నాను. వెల్లుల్లిపాయ రెబ్బలు, జీలకర్ర, ఉప్పు వేసుకున్నానండి. మిక్సీలో ఎక్కువగా తిప్పకూడదండి, 1-2 సార్లు అంతే, కచ్చా పచ్చాగానే తిప్పుకోవాలి. వెల్లుల్లిపాయ కూడా అప్పుడే చాలా టేస్ట్గా చాలా రుచిగా ఉంటుంది. ఇదైతే మాత్రం చాలా మంచి ఫ్లేవర్, అబ్బాయి ఎంత మంచి వాసన వస్తుందో. నేను ఇప్పుడు దీన్ని లైట్గా తాలింపు పెడతానండి. ఎక్కువ తాలింపు దినుసులు వేసుకున్నాను, కొంచెం కరివేపాకు వేసుకున్నాం. నేను ఆల్రెడీ జీలకర్ర ఎల్లుల్లిపాయ వేసేసాం కాబట్టి నేను ఇంకా తాలింపు చాలా సింపుల్గానే వేసేసాను అన్నమాట. పచ్చడి మాత్రం చాలా రుచిగా చాలా టేస్ట్గా ఉంది. మీరు కూడా నచ్చితే ట్రై చేయండి. ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సూపర్ అండి, ఎంత బాగుందంటే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి. వేడి వేడి అన్నంలో
కొంచెం నెయ్యి పట్టేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. నేనైతే ఇప్పుడు ఇది చపాతీలోకి చేసుకున్నాను. చపాతీలోకి నాకు స్పైసీగా తినాలనిపించింది, చపాతీలోకి చేసుకున్నాను. నచ్చితే లైక్ చేయండి.